హాయ్ అండి. క్యాబేజీ అంటే మీకు కూడా ఇష్టం లేదా? పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా మందికి క్యాబేజీ అంటే ఇష్టం ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. లంచ్‌లోకే కాదు లంచ్ బాక్స్‌కి కట్టివ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం ఒక 150 గ్రాముల వరకు క్యాబేజీ తీసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి తాలింపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవన్నీ వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసుకొని ఉప్పు, పసుపు వేసి అంతా బాగా కలిపి మూత పెట్టేసి మంటని సిమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతున్నప్పుడు మనకి ఎక్కడైనా కర్రీ అడుగంటినట్టుగా అనిపిస్తే చేత్తోటి ఒక 2 స్పూన్ల నీళ్లు తీసుకొని స్ప్రింకిల్ చేస్తూ ఇలా కర్రీ బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత నేను ముందుగానే ఉడికించి కట్ చేసి పెట్టుకున్న 3 కోడిగుడ్లని వైట్ మాత్రం వేసుకుంటున్నాను. ఎల్లో తర్వాత వేసుకోవాలి. ఈ వైట్ వేసి అంతా బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కారపొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ముందు వేసుకున్నాం కదా ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవాలి. వీటితో పాటు ఇందాక పక్కన పెట్టుకున్న ఎగ్ ఎల్లో కూడా వేసి అంతా బాగా కలిపి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి అంతా బాగా కలుపుకొని 1 నిమిషం మగ్గించుకొని టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారాలు అవసరం అనిపిస్తే అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం కొత్తగా చాలా టేస్టీగా క్యాబేజీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ కర్రీతోనే పిల్లల లంచ్ బాక్స్ కోసం రైస్ రెసిపీ చేయడం కోసం కావలసినంత కర్రీని మాత్రమే కడాయిలో ఉంచుకొని మిగిలింది ఒక బౌల్లో తీసి పెట్టేసుకొని ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న 1 లేదా 2 కప్పుల రైస్ని ఇందులో వేసి అంతా బాగా కలుపుకొని 2 నిమిషాలు వేడి చేస్తే పిల్లలకి నచ్చేలా క్యాబేజీ ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. క్యాబేజీతో ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అమ్మ ప్రపంచం.